ఓకేమా. సో లాస్ట్ వీడియోస్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని మోడల్స్ చూసాము. ఈరోజు అవే మోడల్స్ మీద కొంచెం ఇన్డెప్త్గా వెళ్తే ఎలా ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఒక 2 మోడల్స్ చూద్దాం. ఇవి క్యాట్ పుస్తకంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అండి. అంటే ఒక మోసపూరితమైనటువంటి వ్యాపారి ఎలా ప్రజలను మోసం చేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం హోల్సేలర్ను కూడా ఎలా మోసం చేస్తూ ఉంటారు అనేటువంటి కాన్సెప్ట్ మీద ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రీవియస్ మోడల్లో మనం ఎటువంటి మోడల్స్ చూసామంటే ఒకరిని మాత్రమే మోసం చేసేటువంటి విధంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాము. ఇక్కడ హోల్సేలర్ ప్లస్ కస్టమర్స్ ఇద్దరిని మోసం చేసే విధంగా ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయి ఉంటాయి. ఇలా ఫ్రేమ్ అయినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే ఒక మోసపూరిత వ్యాపారి వస్తువులను కొనేటప్పుడు 20%, అంటే వస్తువులు కొనేటప్పుడు అంటే హోల్సేలర్ దగ్గర నుంచి నేను కొంటున్నాను కదమ్మా, అంటే హోల్సేలర్ను మోసం చేస్తున్నాను. ఎంత మోసం చేస్తున్నాను అంటే 20% మోసం చేస్తున్నాను, మరియు అమ్మేటప్పుడు 40% మోసం అమ్మేటప్పుడు అంటే ఎవరికి అమ్ముతాను నేను? కస్టమర్స్కి అమ్ముతాను. అంటే కస్టమర్స్కు 40%, హోల్సేలర్కు 20%, ఇలా ఇద్దరిని మోసం చేస్తున్నాను. అయితే ఆ వ్యక్తి వినియోగదారులకు 10% నష్టానికి అమ్ముతున్నానని చెప్పగా, అంటే వాడు చేసేది మోసము, వాటితో పాటుగా మళ్ళీ కస్టమర్స్ ఏమని మాటిస్తున్నాడు? అయ్యా మీకోసం అని చెప్పేసి నేను 10% నష్టానికి నా సరుకును మీకు అమ్ముతున్నాను అని అక్కడ కస్టమర్స్ కూడా మాటిస్తున్నాడు. క్లియర్? అయితే మొత్తం మీద అతనికి వచ్చే లాభ శాతం ఎంత? దెన్ ఫైనల్లీ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ. క్లియర్? ఒకసారి క్వశ్చన్కి వెళ్ళే ముందు ఇక్కడ నేనేమనుకుంటానంటే 1000 grams అనుకుంటానమ్మా, 1000 grams అనుకుంటాను. దిస్ 1000 grams కాస్ట్ I am considered here 1000 rupees initially. అంటే 1000 గ్రాముల విలువ 1000 రూపాయలు అనుకుంటే మన ప్రశ్న ప్రకారం ఇప్పుడు వ్యాపారస్తులు హోల్సేలర్ దగ్గరికి వెళ్ళాడు. హోల్సేలర్ కాస్ట్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు వ్యాపారస్తులు హోల్సేలర్ ఎలా మోసం చేస్తున్నాడు? 20% మోసం చేస్తున్నాడు. 20% మోసం చేస్తున్నాడు అంటే ఆ వ్యాపారి చెల్లించేటువంటి మొత్తము 1000 రూపాయలు చెల్లిస్తున్నాడు. యాక్చువల్గా 1000 రూపాయలు చెల్లిస్తే 1000 గ్రాముల సరుకు అతనికి రావాలి. కానీ మన ప్రశ్న ప్రకారం 20% మోసం చేస్తున్నాడంటే ఈ 1000 రూపాయలకు గాను హోల్సేలర్ దగ్గర నుంచి ఆ వ్యాపారికి ఎంత బరువైనటువంటి ప్రోడక్ట్ వస్తుందంటే 1200 గ్రాముల విలువైనటువంటి ప్రోడక్ట్ 1000 రూపాయలకే వస్తుంది. క్లియర్? అంటే ఇప్పుడు హోల్సేలర్ అనేటువంటి వాడు ఎన్ని గ్రాములు మోసపోయాడు? 200 గ్రాములు మోసపోయాడు. అంటే 20% ఆ వ్యక్తికి నష్టం వచ్చినట్లు. క్లియర్? నెక్స్ట్ అమ్మా, అమ్మేటప్పుడు అన్నాడు, అమ్మేటప్పుడు 40% మోసం చేస్తున్నాడు. ఇప్పుడు హోల్సేలర్ విషయం అయిపోయింది. ఇప్పుడు కస్టమర్స్ దగ్గర రావాలి. ఇక్కడ అమ్మేటప్పుడు 40% మోసం చేస్తున్నారు అంటే ఎలా మోసం చేస్తారండి? ప్రజలకు మోసం విధంగా చేస్తారు. వాడు 1000 రూపాయలు ఇవ్వాలి. యాక్చువల్గా 1000 రూపాయలు ఇస్తే 1000 గ్రాముల సరుకు వానికి ఇవ్వాలి. ఇది జెన్యూన్ ప్రాసెస్ కాదు. కానీ అమ్మేటప్పుడు 40% మోసం చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే వాడు ఇవ్వవలసినటువంటి బరువులో 40% బరువు తగ్గించి కస్టమర్స్కి అమ్ముతున్నాడు. అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు మాకు తీసుకుంటే 1000 రూపాయలు తీసుకుంటున్నాను, కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి సరుకు ఎంత ఉందంటే 40% మోసం, అంటే 600 గ్రాముల విలువైనటువంటి సరుకు మాత్రమే కస్టమర్లకు ఇస్తున్నాను. సో ఇక్కడ 1000 రూపాయలు రాద్దాం టైంలో నెక్స్ట్ మనం వెంటనే ఏమైనా అయితే ఆ వ్యక్తి వినియోగదారులకు 10% నష్టానికి అమ్ముతున్నానని చెప్తున్నాడు. 10% నష్టానికి అమ్ముతున్నానని కస్టమర్లు చెప్తే కస్టమర్లు ఎంత చెల్లించాలి? కస్టమర్ ఏమనుకున్నాడంటే ఒక 1000 రూపాయల విలువైనటువంటి సరుకును వాడు మాకు 900 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాడు. 900 ఎలా వచ్చిందంటే ఈ 1000 రూపాయలలో 10% నష్టం విలువ 900 రూపాయలు తీసేస్తేమో. ఓకేనా? అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 900 రూపాయలు చెల్లిస్తే నాకు 1000 గ్రాముల సరుకు వస్తుంది అని కస్టమర్స్ అనుకుంటున్నారు. సో ఇక్కడ దిస్ ఇస్ కాస్ట్ టు ప్రైస్ వాల్యూ. సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది అంటే 900 రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ 900 రూపాయలకు యాక్చువల్గా వాళ్ళకి 1000 గ్రాములు రావాలి ఎప్పుడు నిజాయితీగా అమ్ముతే. కానీ మన ప్రశ్న ప్రకారము అమ్మేటప్పుడు ఎంత శాతం నష్టానికి అమ్ముతున్నాడండి వాడు? అంటే మోసం చేసి అమ్ముతున్నాడండి. 40% మోసం చేస్తున్నాడు.
1000 గ్రాములు ఇవ్వవలసినటువంటి స్థానములో 40% మోసం చేస్తున్నాడు అంటే 400 గ్రాములు తగ్గించి కస్టమర్కు మిగతా 600 గ్రాములు ఇస్తున్నాడు అంటే ఈ 900 రూపాయలు కస్టమర్ చెల్లిస్తే ఆ వ్యక్తికి 1000 గ్రాముల స్థానంలో 600 గ్రాముల బరువైనటువంటి ప్రోడక్ట్ను మాత్రమే ఇస్తున్నాడు. క్లియర్? అర్థమైందా? ఈ పాయింట్ మీకు అర్థమైతే క్వశ్చన్ ఈస్ క్లోజ్. క్లియర్? అంటే ఆ వ్యాపారి దగ్గర మొత్తం ఎంత బరువు ఉన్నటువంటి ప్రోడక్ట్ ఉందంటే 1200 గ్రాముల విలువైనటువంటి ప్రోడక్ట్ ఉంది. ఎంత కొన్నాడు అంటే 1000 రూపాయలకు కొన్నాడు. అలాంటిది ఎంతకు అమ్ముతున్నాడంటే 600 గ్రాముల విలువైనటువంటి ఈ ప్రోడక్ట్ ను 900 రూపాయలకు అమ్ముతున్నాడు. అలాంటిది 1200 గ్రాములు అంటే ఇక్కడ ఉన్నటువంటి బరువుకు ట్వైస్. క్లియర్? సో 600 గ్రాములు 900 రూపాయలకు అమ్మినప్పుడు 1200 గ్రాముల బరువైనటువంటి ఈ ప్రోడక్ట్ ను ఎన్ని రూపాయలకు అమ్ముతారమ్మా? 1800 రూపాయలకు అమ్ముతారు. క్లియర్? ఇది సెల్లింగ్ ప్రైస్. యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1200 grams is 1800 rupees. Clear? So the cost price of this product is 1200 grams product cost price 1000 rupees. The selling price is 1800 rupees. The profit is how many rupees? The profit is 800 rupees. Clear? The profit is 800 rupees. But according to our question, this profit mentioned in terms of percentage. మన క్వశ్చన్ లో ఫైనల్ గా వాడు ఏమడుగుతాడంటే ఇక్కడ వచ్చినటువంటి లాభాన్ని శాతంలో తెలియజేయండి అని క్వశ్చన్ వాడుతున్నాడు. అంటే ఈ 800 రూపాయల లాభము దేని మీద వచ్చిందంటే నేను పెట్టిన పెట్టుబడి 1000 రూపాయలు. సో 800 by 1000 into 100. క్లియర్? అంటే 800 రూపాయల లాభం వచ్చింది. కొన్న వేల 1000 రూపాయలు. దీన్ని శాతంలో మార్చండి. భిన్నాన్ని శాతంలో ఇది మార్చడం అంతా గుణించాలి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 3 zeros that is 80%. అతనికి వచ్చినటువంటి లాభ శాతము 80%గా ఉంది. సో ఈ విధంగా ఇటువంటి ప్రశ్నలు మనం సాల్వ్ చేసుకోవాలి. క్యాట్ లెవెల్లో ఉన్న క్వశ్చన్ మనం జస్ట్ గ్రాఫ్ లో కూడా మనం డ్రా చేసుకోవచ్చు. గ్రాఫ్ లో డ్రా చేస్తే ఎలా ఉంటుందంటే ఇక్కడ 1200 grams ఉంటుంది. అతను ఖర్చు పెట్టినటువంటి అంటే 1000 రూపాయలు కొన్నాడు, 1800 రూపీస్ అమ్ముతున్నాడు. ఈ డిఫరెన్స్ ఈ ప్రాఫిట్ అవుతుంది. ఇలా చేసినా ఉంటే బట్ కొంచెం రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఈ విధంగా చేసి చూపించామమ్మా. మీరు ఈ మెథడ్లో సాల్వ్ చేసినా కూడా ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. క్లియర్? థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. సేమ్ అదే ప్రాబ్లం అంటే ఆ మోడల్ సంబంధించినటువంటిది ఆ ప్యాటర్న్ ఉంటుంది. మరి క్వశ్చన్ ఇంకొంచెం ఒక పాయింట్ ఫ్యాక్టర్ ఎక్కువ యాడ్ చేసి ఉంటుంది. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక హోల్సేలర్ తన వస్తువులను 20% డిస్కౌంట్తో అమ్మదలుచుకున్నాడు. క్లియర్? ఒక వ్యాపారి ఆ వస్తువులను ఇచ్చిన రాయితీతో పాటు కొని మరియు 80% మోసం చేస్తున్నాడు. ఈ పాయింట్ కొంచెం క్లోజ్ అబ్జర్వ్ చేస్తే హోల్సేలర్ అనేటువంటి వ్యక్తి తన దగ్గర ఎంత ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ మీద 20% డిస్కౌంట్ అమ్మదలుచుకున్నారు. 20% డిస్కౌంట్ ఏదంటమ్మా ఆ వస్తువుల యొక్క మార్కెట్ ప్రైస్ అనేటువంటిది 1000 రూపాయలు అయితే ఆ 1000 రూపాయల విలువైనటువంటి వస్తువులను 20% రాయితీ ప్రకటించి 800 రూపాయలకే వ్యాపారస్తులకు ఇస్తున్నాడు. హోల్సేలర్ అనేటువంటి వ్యక్తులు కస్టమర్లకు ఇవ్వరు. హోల్సేలర్ వ్యాపారులకు ఇస్తారు, వ్యాపారులు కస్టమర్లకు ఇస్తారు. సో అటువంటి సమయంలో ఒక వ్యాపారి హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి ఆ డిస్కౌంట్తో వస్తువులు కొనడమే కాకుండా ఆ హోల్సేలర్ మళ్ళా మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తున్నాడంటే 80% మోసం చేస్తున్నాడు. క్లియర్? అంటే హోల్సేలర్ను డిస్కౌంట్తో పాటుగా 80% మోసం చేసి కొంటున్నాడు, ప్రోడక్ట్ కొంటున్నాడు. ఫస్ట్ హోల్సేలర్ మీద మాత్రమే ఇన్ఫర్మేషన్ రాసుకుందాము. తర్వాత కస్టమర్స్ రాసుకుంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇవి ఏం లేదమ్మా, మొత్తమే క్వశ్చన్ 2 పార్ట్స్. వ్యాపారి దగ్గరికి వచ్చేదంతా కాస్ట్ ప్రైస్, వ్యాపారి దగ్గర నుంచి కస్టమర్స్ పోయేంత సెల్లింగ్ ప్రైస్. ఇలా 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోగలిగితే క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. క్లియర్? సో ఇనీషియల్ గా ఏమనుకుంటారంటే 1000 రూపీస్ కు 1000 grams ఇవ్వాలి. కానీ హోల్సేలర్ అనేటువంటి వ్యక్తి ఆ వస్తువులు ఎలా ఇవ్వదలుచుకున్నాడంటే నీకు 1000 గ్రాములు ఇస్తాను, నేను 1000 grams ఇస్తాను, కానీ నాకు నువ్వు
రూపాయలు మాత్రమే చెల్లించు. కారణం ఏమిటా అంటే 20% రాయితీ ఇస్తున్నాను. 1000 రూపాయలలో 20% రాయితీ అంటే 200 రూపాయలు. దాన్ని తీసేస్తే 800 రూపాయలు. అంటే 800 రూపాయలకు గాను 1000 గ్రాముల సరుకు ఇస్తున్నానని హోల్సేలర్ ప్రకటించాడు. ఒక వ్యాపారి ఆ సమయంలో వచ్చి సరే నేను కొంటాను అని చెప్పేసి 800 రూపాయలు చెల్లించి 1000 గ్రాములు తీసుకోవాలి యాక్చువల్గా. కానీ మన ప్రశ్న ప్రకారము ఆ రాయితీతో పాటు కొని మరియు 80% మోసం చేస్తున్నాడు. 80% అంటే 1000 గ్రాములు ఇవ్వవలసినటువంటి స్థానంలో ఇందులో 80% ఎక్కువగా తీసుకుంటే అప్పుడు హోల్సేలర్ మోసపోయినట్లు. ఈ 1000 గ్రాములలో 80% విలువ ఎంత? 800 గ్రాములు. అంటే 1000 గ్రాములు రావాల్సినటువంటి ఆ వ్యాపారికి ఎక్స్ట్రాగా 800 గ్రాములు రావాల్సి తీసుకుంటున్నాడు. అంటే మొత్తం మీద 800 రూపాయలకు 1800 గ్రాముల సరుకు వానికి వచ్చింది. క్లియర్? ఇక్కడ ఇంకో స్టెప్ రాయకుండా ఇక్కడ రాసామన్న జాగ్రత్త. ఓకేనా అండి? అంటే మొత్తం మీద ఒక వ్యాపారి ఎలా ఖర్చు పెడుతున్నాడంటే 800 రూపాయలు హోల్సేలర్కు చెల్లించి హోల్సేలర్ దగ్గర నుంచి రాయితీ మరియు మోసం చేసి మొత్తం 1800 గ్రాముల విలువైనటువంటి సరుకును తెచ్చుకుంటున్నాడు. కాబట్టి దీన్ని మనము ఆ వ్యాపారి కొన్న విలువకు సమానం చేసుకుంటాము. క్లియర్? ఒక పార్ట్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ రావాలి. సెల్లింగ్ ప్రైస్ వాడు ఏమంటున్నాడు? మరియు ఆ వ్యాపారి ఆ వస్తువుల మీద 25% రాయితీ ప్రకటించి ఇవ్వవలసినటువంటి బరువులో 10% తక్కువగా ఇస్తే, ఇక్కడ మళ్ళా రాయితీ ప్రకటిస్తున్నారు. ఎవరు రాయితీ ఇస్తున్నారు? వ్యాపారి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ రాయితీ ఎవరికి వర్తిస్తుంది అంటే కస్టమర్స్కి వర్తిస్తుంది. క్లియర్? ఇప్పుడు కస్టమర్స్ అనేటువంటి వాడు ఏమనుకుంటాడంటే యాక్చువల్గా 1000 రూపాయలు ఇస్తే 1000 గ్రాములు వస్తుందని కస్టమర్ అనుకుంటాడు. ఈ హోల్సేల్ విషయాలన్నీ మనకు అనవసరం. నేను 1000 రూపాయలు ఇస్తే నాకు 1000 గ్రాములు సరుకు రావాలి అని కస్టమర్ మనసులో ఉంటుంది. కానీ ఈ వ్యాపారి ఏం చేశాడంటే అయ్యా మీకు నేను 25% డిస్కౌంట్ ఇస్తానా అన్నాడు. 25% డిస్కౌంట్ అంటే సారీమా 25% డిస్కౌంట్ అంటే ఆ 1000 రూపాయలలో 750 రూపాయలు మాత్రమే చెల్లించండి, నాకు మీకు 1000 గ్రాములు ఇస్తాను అనే మాట ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు కస్టమర్స్ అనేటువంటి వ్యక్తులు ఎంత అమౌంట్ ఇస్తున్నారంటే 750 రూపాయలు ఇస్తున్నారు. ఇప్పుడు కస్టమర్స్ ఏమనుకుంటారో నేను 750 రూపాయలు చెల్లించాను, నాకు 1000 గ్రాముల సరుకు వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆ వ్యాపారి రాయితీ ప్రకటించడంతో పాటు ఇవ్వవలసినటువంటి బరువులో 10% తక్కువగా ఇస్తున్నారు. కస్టమర్ దృష్టిలో ఎంత బరువు వస్తుంది అనుకుంటున్నాడు? 1000 గ్రాములు వస్తుంది అనుకుంటున్నారు. కానీ వ్యాపారి ఏం చేస్తున్నాడంటే 10% తగ్గించిస్తున్నాడు. 1000 గ్రాముల్లో 10% విలువ ఎంతమ్మా? 900 గ్రాములు. అంటే 700 రూపాయలకు గాను 900 గ్రాములు సరుకు మాత్రమే కస్టమర్కు చేరుతోంది. అలాంటిది వ్యాపారి దగ్గర మొత్తం ఎన్ని గ్రాముల సరుకు ఉంది? 1800 గ్రాముల సరుకు ఉంది. ఈ 1800 గ్రాముల సరుకును ఎన్ని రూపాయలు కొంటున్నాడు వాడు? 800 రూపాయలు ఖర్చు పెట్టి కొంటున్నాడు. ఇప్పుడు 900 గ్రాములను 750 రూపాయలకు అమ్ముతున్నాడు సెల్లింగ్ ప్రైస్. అలాంటిది మొత్తము 1800 గ్రాములు ఎంతకు అమ్ముతున్నాడు అంటే 1800 grams is nothing but the twice of this value. Clear? So 900 గ్రాములు twice చేస్తే 1800 grams. 1800 గ్రాముల విలువైనటువంటి సరుకు యొక్క మొత్తం అమ్మిన వెల ఎంత అంటే డబల్ కాబట్టి 1500 రూపాయలు. ఇక్కడ క్వశ్చన్ ఇస్ ఓవర్. క్లియర్? ఇక్కడ ఏమైందంటే 1800 గ్రాముల విలువైనటువంటి సరుకుకు ఆ వ్యాపారి హోల్సేల్ ఎంత చెల్లించాడు? 800 రూపాయలు మాత్రమే చెల్లించాడు. అదే 1800 గ్రాముల విలువైనటువంటి సరుకును ఎంతకు అమ్ముతున్నాడు? ఇక్కడ 1500 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే మొత్తం మీద వచ్చే లాభం ఎంత ఉన్నాయి? ఇక్కడ 800 ఒక 1500 డిఫరెన్స్ ఎంత అండి? సో 700 రూపీస్. సో ప్రాఫిట్ ఈస్ 700 రూపీస్. బట్ ఇక్కడ ఒక వాల్యూ అడగడం లేదు, వచ్చినటువంటి ప్రాఫిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ లో చూపించినట్టున్నాడు. కాబట్టి ద ప్రాఫిట్ పర్సంటేజ్ వాల్యూ ఈస్ 700 by the total cost of price of this product is 800 rupees. 700 by 800 in terms of percentage is nothing but multiplication of 100. The cancellation of these two values, 2 zeros, 2 zeros, 4 twos, 4 25s, 2 ones, 3.5,
25 5s 125, the 12 is carry value, clear? 25 3s 75, 75 plus 12 87, 87.5%, clear? సో ఈ విధంగా ఆ మొత్తం వ్యాపారికి ఎంత లాభం వచ్చిందంటే 87.5% లాభాన్ని పొందగలిగాడు. ఈ క్వశ్చన్స్ క్యాట్ లో మనకు ఈ విధంగా ఇస్తూ ఉంటారండి. ఎస్ఏ మెయిన్స్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్యాటర్న్ లో బేసిక్ ప్రాబ్లం నుంచి హై లెవెల్ వరకు మీకు ప్రాబ్లమ్స్ ఇక్కడ డిస్కస్ చేశాను. క్లియర్? ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ 87.5%. నెక్స్ట్ మన వెంకటసాయి స్టడీస్ అనే ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.